తెలంగాణ బీజేపీలో ఏదో జరగబోతోందన్న మాటల్లో నిజమెంత? ఒకవేళ జరిగితే అదేంటి? కొందరు నేతలు ప్లీజ్ ప్లీజ్ అంటూ పార్టీ పెద్దల్ని బతిమాలుకుంటున్నది నిజమేనా? చాలామంది బయోడేటాలతో ముఖ్య నాయకుల ఇళ్ల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? పార్టీలో అసలేం జరుగుతోంది? సంస్థాగత మార్పులు చేర్పుల దిశగా అడుగులేస్తోందట తెలంగాణ బీజేపీ. పలు జిల్లాల అధ్యక్షుల్ని మారుస్తారని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో పదవుల కోసం పార్టీ పెద్దల్ని ప్రసన్నం చేసుకునే కార్యక్రమం ఓ రేంజ్లో నడుస్తోందట. కిషన్ రెడ్డి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక తన టీంను ఏర్పాటు చేసుకోలేదు. అసెంబ్లీ ఎన్నికలకు తక్కువ టైం ఉండడంతో సంస్థాగత మార్పులపై దృష్టి పెట్టలేదాయన. కేంద్ర కమిటీ పర్మిషన్ ఇచ్చినా ఆయన మాత్రం అంతకు ముందు ఉన్న వాటితోనే కంటిన్యూ అయ్యారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది నేతల వ్యవహారంపై ఫిర్యాదులొచ్చాయి. రాష్ట్ర పార్టీ ఆదేశాలను కొంతమంది నేతలు, జిల్లా అధ్యక్షులు పట్టించుకోలేదు. అందులో ఏళ్ల తరబడి ఒకే పదవిలో కొనసాగుతున్న వారు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికల నాటికి సంస్థాగత ప్రక్షాళన చేయాలని డిసైడ్ అయ్యారట కిషన్ రెడ్డి. జిల్లా అధ్యక్షులను, వివిధ మోర్చాల కమిటీలను మార్చే దిశగా కసరత్తు జరుగుతోందని అంటున్నాయి పార్టీ వర్గాలు. త్వరలోనే పలు జిల్లాల అధ్యక్షులు మారుతారన్నది పార్టీ వర్గాల ఇంటర్నల్ టాక్. దీంతో ఇప్పటి వరకు ఆయా పదవుల్లో కొనసాగుతున్న వారు తమ పోస్టులను కాపాడుకోవడం కోసం పైరవీలు మొదలుపెట్టినట్లు తెలిసింది. తమను మార్చవద్దని పార్టీ ఆదేశాలను శిరసావహిస్తామని ప్రాధేయపడుతున్నారట. అదే సమయంలో ఆశావహులు కూడా పెద్ద ఎత్తున లాబింగ్ మొదలుపెట్టారు. తమ బయోడేటాలతో ముఖ్య నేతల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డిని కలిసి తమకే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారట చాలా మంది నాయకులు. పార్లమెంట్ ఎన్నికలుండడంతో పార్టీ పదవులకు పోటీ ఎక్కువైందని అంటున్నాయి బీజేపీ వర్గాలు. జిల్లా అధ్యక్షులు లాంటి కీలక పదవుల్లో ఉంటే ఆర్థికపరమైన అంశాల్లో వెసులుబాటు ఉంటుందన్నది కొందరు నాయకుల ఆలోచనగా తెలిసింది. అందుకే ఆయా పదవుల కోసం తెగ ఆరాటపడుతున్నట్లు సమాచారం.